ఇప్పుడు మనం కదంబం చేసుకుంటున్నాం. కదంబంకి కావాల్సిన పదార్థాలు బెండకాయలు, చిలకడదుంప, బంగాళదుంప, తినే గుమ్మడికాయ, 2 పచ్చిమిరపకాయలు, 2 వంకాయలు, 1 ముల్లంగి, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ముఖ్యంగా చిక్కుడుకాయలు. కదంబంలోకి 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు బియ్యం తీసుకుంటున్నాం. కందిపప్పు బియ్యాన్ని కడుక్కొని ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుందాం. బాగా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు కదంబం చేసుకోవడానికి పాత్రలో నీళ్ళు పోసుకుందాం. కూరగాయ ముక్కలన్నీ ఉడికించుకోవాలి. ఉప్పు, పసుపు వేసి ఇందులో ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. సరిపడా పసుపు వేసుకుందాం. 1 స్పూన్ మిరియాలు వేసుకుందాం. బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు కదంబంలోకి చింతపండు రసం చాలా ఇంపార్టెంట్. 1 కప్పు చింతపండు రసం పోసుకుంటున్నాం. మనం ధనియాల జీలకర్ర పొడి వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇందులో ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు, అల్లం అలాంటివి ఏం వేయం కాబట్టి. కారం కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాం. కదంబంలోకి పప్పు రైస్ బాగా ఉడికిపోయాయి. వీటిని బాగా మెదుపుకుందాం. ఇలా బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కదంబంలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కదంబంలోకి మనం రైస్, పప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. కదంబం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొంచెం దగ్గర పడేలాగా పెట్టుకుందాం. దీనికి మనం నేతి పోపు వేసుకోవాలి. అదే టేస్ట్. ఇది సాంబార్ అన్నం అయితే కాదు. ఇది నవరాత్రుల్లో శాకంబరి దేవికి చేస్తారు. శాకంబరి అవతారాలకి ఇది ఫేమస్గా చేస్తారు. నెయ్యి చాలా ధారాళంగా వేసుకోవాలంటే హెవీగా వేసుకోవాలి దీనిలోకి. ఇప్పుడు గీ మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యాక పోపు వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి బాగా వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే. ఇంతకుమించి ఇంకెక్కువ ఏమి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇప్పుడు దీంట్లోకి కదంబం వేసుకుందాం. ఫైనల్లీ కదంబం రెడీ. ఇలా ఉంటుంది.